బొబ్బిలి శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేడిగా ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, పౌరుషాల పురిటిగడ్డ ఈ బొబ్బిలి అని అభివర్ణించారు. శ్రీ పైడితల్లి అమ్మవారున్న పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా. మన్యంపులి అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ విజయనగరం జిల్లా అని కొనియాడారు. ఇంతటి పవిత్ర భూమిపై, చరిత్ర ఉన్న గడ్డపై నిలబడి మీ ముందు మాట్లాడడం నా అదృష్టం అని నారా లోకేష్ తెలిపారు. తాడేపల్లి కొంపలో మియావ్ అనే పిల్లి ఉందని, మనమంతా గట్టిగా పోరాడితే మియావ్ అనే పిల్లి అక్కడి నుండి పారిపోతుందని ఎద్దేవా చేశారు. జగన్కు ఒక కొత్త జబ్బు వచ్చింది. అందుకే ఎప్పుడన్నా ఈ మధ్య బయటకు వచ్చాడా? జగన్కు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. తాడేపల్లి మున్సిపల్ అధికారులను అడిగా, ఎందుకు జగన్ బయటకి రావడం లేదు అని. ఈ ప్రభుత్వం సరఫరా చేసే నీరు తాగి లూజ్ మోషన్స్ వచ్చాయని వారు చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి చెత్త పాలన. గుంటూరులో ప్రభుత్వం సరఫరా చేసే నీళ్లు తాగి ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు. డయేరియా వల్ల 2 చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య శాఖ మంత్రి రజనీని అడుగుతున్నా, అమ్మా రజని, నాడు మహానాడులో చంద్రబాబు నాటిన తులసి మొక్కనని చెప్పుకున్నావు. మరి వైసీపీలో చేరాక జగన్ నాటిన గంజాయి మొక్కగా ఎలా మారావమ్మా? సీఎం జగన్ ఇప్పుడు పవన్ లాగా సినిమాల్లో పోటీ పడాలనుకుంటున్నారు. అందుకే సినిమాల పిచ్చి ఎక్కువైంది. యాత్ర 2 అని సినిమా తీశారు. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూశాం. అందుకే చంద్రబాబు, పవన్ కలిసి సూపర్ 6 ప్రకటించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏటా డిఎస్సి నిర్వహిస్తాం. ఉద్యోగం వచ్చేదాకా 3,000 భృతి ఇస్తాం. స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఇస్తాం. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు 1,500 ఇస్తాం. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. రైతుకు ఏడాదిగా 20,000 పెట్టుబడి సహాయం అందిస్తాం. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు కల్పిస్తాం. 3 రాజధానులు అన్నాడు. ఒక్క ఇటుకన్నా ఉత్తరాంధ్రలో వేశాడా? ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం ఈ జగన్. బొబ్బిలి నియోజకవర్గంలో సుజయకృష్ణ రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా అభివృద్ధి చేశారు. రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పక్క నియోజకవర్గాల్లో కనీసం ఇంకు పెన్ను ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో పెన్నుకు ఇంకును మరొకరు పోసే పరిస్థితి. మన జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా ముద్దుల మావయ్య, మీ అందరి బాలయ్య హైదరాబాద్లో క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. నా భార్య బ్రాహ్మిణి కూడా చెప్తోంది. హైదరాబాద్కు ఏపీ నుండి క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారని చెప్పింది. ఎన్జీఓ లేదా ప్రభుత్వం తరపున క్యాన్సర్ ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తా. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఫోన్ చేశారు. ఒక అన్నగా ఉంటానని చెప్పారు. నాడు పవన్ ఏపీకి రావాలనుకుంటే విమానానికి అనుమతి రాకుండా చేశారు. రోడ్డు మార్గాన వస్తుంటే రాకుండా అడ్డుకున్నారు. ఆనాడు పవన్ ఒక్కడే నిర్ణయించుకున్నారు. ఈ సైకోను తరిమి కొట్టాలని సంకల్పించారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలి. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి. పేటీఎం కుక్కలు విభేదాలు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. హామీల గురించి వివరించి చెప్పాలి. అందరి నినాదం హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ కావాలి.